హైదరాబాద్ నగర వ్యాప్తంగా గణేష్ నవరాత్రులు పూర్తయిన నేపథ్యంలో విగ్రహాలు నిమజ్జనం చేసేందుకు భక్తులు శోభాయాత్రలతో క్యూ కట్టారు. ఈ క్రమంలో ఉదయం నుంచి ట్యాంక్ బండ్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. మరోవైపు వివిధ ప్రాంతాల నుంచి నగరంలోకి వచ్చిన ప్రైవేట్ ఆర్టీసీ బస్సులకు శోభాయాత్ర ఎదురవడంతో ట్రాఫిక్ సమస్య తలెత్తింది. ఈ క్రమంలో కిలోమీటర్ల మేర వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. దీంతో ఉదయాన్నే ఆఫీసులకు వెళ్లే వాహనదారులకు పట్టపగలే చుక్కలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా అసెంబ్లీ, నాంపల్లి, అబిడ్స్ ఏరియాల్లో ట్రాఫిక్ జామ్తో వాహనాలు ఏమాత్రం ముందుకు కదలలేని పరిస్థితి. హైదరాబాద్ నగర వ్యాప్తంగా గణేష్ నవరాత్రులు పూర్తయిన నేపథ్యంలో విగ్రహాలు నిమజ్జనం చేసేందుకు భక్తులు శోభాయాత్రలతో క్యూ కట్టారు. ఈ క్రమంలో ఎక్కడ చూసినా భారీగా ట్రాఫిక్ కనిపిస్తోంది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ ప్రవీణ్ జాయిన్ అవుతున్నారు. ప్రవీణ్, ప్రస్తుతం మీరు ఏ ప్లేస్లో ఉన్నారు? ఎలా ఉంది అసలు ట్రాఫిక్ నియంత్రణకు సంబంధించి ఎలాంటి యాక్షన్ తీసుకుంటున్నారు? ఇంకా ఈ రోజు రేపు నగరం అంతా ఎలా ఉంటుందో మనం ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. తాజాగా ఏం చెప్తున్నారు? సతీష్, అయితే గణేష్ నిమజ్జనం నిన్న 9వ రోజు గణేష్ లో భారీ ఎత్తున నిమజ్జనానికి తరలి వస్తున్న తరంలో అక్కడ ట్యాంక్ బండ్ పరిసరాల ప్రాంతాలు మొత్తం టోటల్ గా కూడా అయితే ట్రాఫిక్ మయమని చెప్పాలి. అయితే ట్రాఫిక్ పోలీసు వాళ్ళు కొన్ని సూచనలు కూడా చేస్తున్నారు. ఏవైతే ఎంటీ వెహికల్ నిమజ్జనం చేసిన తర్వాత ఎంటీ వెహికల్స్ ఉంటాయో ఆ ఎంటీ వెహికల్స్ అన్ని కూడా ఏఆర్ పెట్రోల్ బంక్ నుండి గన్ పార్క్ మీదుగా ఇటు డీజీపీ ఆఫీస్ నుంచి వెళ్లాలని కూడా సూచనలు చేస్తున్నారు. కాబట్టి అయితే ఖచ్చితంగా ట్రాఫిక్ రూల్స్ పాటించాలి అని కూడా అంటున్నారు. ఆఫీసులకు వెళ్లే టైం కాబట్టి కొంత ఇబ్బందులు అయితే పడుతున్నారని చెప్పాలి. అదేవిధంగా ఎక్కడ చూసినా ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. ఆంక్షలు విధించేసి అయితే ట్రాఫిక్ ని ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తూ వస్తున్నారు. కాకపోతే వినాయక నిమజ్జనం సందర్భంగా భారీ ఎత్తున గణేషులు నిమజ్జనానికి వస్తూ ఉండడం చేత హైదరాబాద్ వ్యాప్తంగా మొత్తం టోటల్ గా 1,50,000 వినాయకులు ఉన్నాయి. అందులోపల ఇంకా కొన్ని చిన్న వినాయకులు కూడా నిమజ్జనం చేస్తున్నారు. కాబట్టి ఆ వెహికల్స్ పైన కూడా తీసుకొని రావడం జరుగుతుంది. 2 వీలర్స్ పైన అండ్ ఆటోలో వెహికల్స్ లో నిమజ్జనానికి వస్తున్నారు. కాబట్టి అదే విధంగా అయితే ఎక్కడ చూసినా గానీ అయితే ట్రాఫిక్ మయం అయితే కొనసాగుతుంది. ఆ ట్రాఫిక్ అనుగుణంగా సూచనలు కూడా చేస్తున్నారు. ట్రాఫిక్ ని డైవర్ట్ చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. 6 గంటల నుండి ట్రాఫిక్ ఆంక్షలు కూడా అమలవుతాయి. ఈరోజు అక్కడే అక్కడే ఈ యొక్క ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, రద్దీగా ఉండే ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, నారాయణగూడ మీదుగా నారాయణగూడ నుండి అక్కడ లక్డికాపుల్ నుండి ఖైరతాబాద్ మహావినాయకుని దర్శించుకోవడానికి గిట అదేవిధంగా ట్రాఫిక్లో కూడా వస్తున్నారు. కాబట్టి దాని కొరకు అన్ని ఏర్పాట్లు చేశారు. గణేష్ నిమజ్జనం తర్వాత నిమజ్జనానికి అయితే అన్ని అధికారులు అయితే పర్యవేక్షణ చేస్తున్నారు. పర్యవేక్షణ చేసిన అనంతరము అయితే సిపి ఆనంద్ డీజీపీతో పాటు అయితే ఎవరైతే హైదరాబాద్ నగర సిపి ఉన్నారో నగర సిపి కూడా ఈ యొక్క గణేష్ నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లను కూడా పూర్తి చేశారు. అన్ని ఏర్పాట్లను పూర్తి చేసిన పిమ్మట ట్రాఫిక్ రూట్ను కూడా సమీక్షించడం జరిగింది. సమీక్షించిన పిమ్మట అక్కడ మొత్తం టోటల్గా అయితే ఖైరతాబాద్ వ్యాప్తంగా ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తుగా పోలీసులను అయితే బందోబస్తు ఏర్పాటు చేశారు. మొత్తం టోటల్గా చూసుకుంటే 25,000 మంది పోలీసులను ఈ యొక్క బందోబస్తులో ఉపయోగిస్తున్నారని తెలుస్తుంది. అదేవిధంగా అయితే ఇక్కడ వివిధ జిల్లాల నుండి వచ్చిన వాళ్ళు 10,000 మంది అయితే హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళు మొత్తం టోటల్గా 15,000 మంది, టోటల్గా 25,000 మంది పోలీసులతో అయితే సాగుతుంది. అదేవిధంగా హైదరాబాద్ వ్యాప్తంగా చిన్న వినాయకులను వేయడానికి 73 కొలనులను ప్రత్యేకంగా కొలనులను ఏర్పాటు చేశారు. అయితే కృత్రిమంగా తయారు చేసినటువంటి కొలనులు ఇవి చిన్న వినాయకులను అక్కడ వేయాలని చూస్తున్నారు. అదేవిధంగా 18 ఫీట్లకు పైన ఉన్నటువంటి ఏవైతే గణేష్లు ఉంటాయో వాటిని హుస్సేన్ సాగర్లో వేయడానికి అనుమతిస్తున్నారు. అదేవిధంగా హైదరాబాద్ నగర వ్యాప్తంగా కొన్ని చెరువులు ఏవైతే ఉన్నాయో ఆ చెరువులను కూడా అయితే జిహెచ్ఎంసీ అధికారులు పరిశీలించిన పిమ్మట ట్రై కమిషనర్ పరిధి లోపల ఉండేటటువంటి అన్ని చెరువులను కూడా పరిశీలన తీసుకున్నారు. ప్రతి చెరువులో నిమజ్జనం చేయడానికి అక్కడ ఏర్పాట్లను కూడా చేస్తూ వస్తున్నారు. అదేవిధంగా 73 కొలన్లు ఏర్పాటు చేశారు. ఇప్పటికే 73 కొలన్లు ఏర్పాటు చేసి జిహెచ్ఎంసీ అధికారులు అయితే నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. ఎక్కడ కూడా ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అయితే చర్యలు తీసుకుంటున్నారు. సతీష్, రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.